ఇక సమరానికి సాయి స్థానిక సంస్థల ఎన్నికలకు షెడ్యూల్ ప్రకటించిన రాష్ట్ర ఎన్నికల సంఘం 2 దశల్లో జడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలు అక్టోబర్ 23, 27న పోలింగ్, నవంబర్ 11న ఫలితాలు. పంచాయతీ సర్పంచ్ వార్డు సభ్యులకు 3 దశల్లో వీటికి పోలింగ్ రోజే ఫలితాలు. రాష్ట్రంలో అమల్లోకి కోడ్ ప్రభుత్వ గెజిట్ ఆధారంగా షెడ్యూల్ అంటున్నారు రాణి కుముదిని. స్థానిక సమరానికి పార్టీలు సన్నద్ధం, పథకాలు, బీసీ రిజర్వేషన్లపై కాంగ్రెస్ ఆశలు. ప్రభుత్వ వ్యతిరేకత పైన బీఆర్ఎస్ నేతల ఆశాభావం, ఆ పార్టీల వైఫల్యాలపై ప్రచారానికి బీజేపీ నిర్ణయం. 8న హైకోర్టు ఇవ్వనున్న ఆదేశాలపై పార్టీలో ఉత్కంఠ. కొద్ది నెలలుగా రాజకీయ వర్గాల్లో నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది. స్థానిక సమరానికి రంగం సిద్ధమైంది. స్థానిక సంస్థల ఎన్నికలకు నగారం మోగింది. జడ్పీటీసీ, ఎంపీటీసీ, పంచాయతీ సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికల సంఘం ఎస్ఈసి షెడ్యూల్ని ప్రకటించింది. జడ్పీటీసీ, ఎంపీటీసీలకు 2 అక్టోబర్ 23, 27 తేదీలు. దశల్లో సర్పంచ్, వార్డు సభ్యుల పదవులకు 3 అక్టోబర్ 31, నవంబర్ 4, 8వ తేదీలో దశల్లో ఎన్నికలు నిర్వహిస్తారు. ఈ ప్రక్రియ అక్టోబర్ 9న ప్రారంభమై నవంబర్ 11న ముగియనుంది. సర్పంచ్, వార్డు సభ్యుల పదవులకు పోలింగ్ రోజునే ఓట్ల లెక్కించి అదే రోజు ఫలితాలు ప్రకటిస్తారు. జడ్పీటీసీ, ఎంపీటీసీ పదవులకు మాత్రం నవంబర్ 11న ఓట్లను లెక్కించి ఫలితాలను ప్రకటించనున్నారు. కేంద్ర ఎన్నికల సంఘం ఈసీఐ జూలై 15వ తేదీ వరకు సిద్ధం చేసిన ఓటర్ల తుది జాబితా ఆధారంగా ఈ ప్రక్రియ జరగబోతా ఉన్నదట. సో ఇవి దశలలో జరగబోతా ఉన్నాయి కాబట్టి కొన్నేమో అప్పుడే ప్రకటిస్తారట, కొన్నేమో నవంబర్ 11 నాడు ఈ జడ్పీటీసీ, ఎంపీటీసీలకు సంబంధించిన ఫలితాలు ప్రకటిస్తారట. అభ్యర్థులే లేరు, సర్పంచ్ ఎవరు? బీసీలు లేని చోట బీసీలకు రిజర్వేషన్లు, ఎస్సీలు లేని చోట ఎస్సీలకు కేటాయింపు. ఖమ్మం జిల్లాలో మంగళి తండా బీసీ మహిళకు ఆ ఊర్లోని 829 మందిలో బీసీ మహిళ ఒక్కరే. రాఘవాపురం ఎస్సీలకు అక్కడ తల్లి కొడుకులు 2. నల్గొండ జిల్లాలో 7 తండాలు బీసీలకు, ఆ తండాల్లో ఒక్క బీసీ ఓటరు లేరు. రాష్ట్ర వ్యాప్తంగా పలు గ్రామాల్లో విచిత్రమైన పరిస్థితి. పంచాయతీ కార్యదర్శులకు 104 కోట్ల బకాయిలు విడుదల చేశారట. ఏమర్థమైంది మిత్రులారా? నల్గొండ జిల్లాలో 7 తండాలకు బీసీల రిజర్వేషన్లు, ఆ తండాలో ఒక్కరు కూడా బీసీ లేరు. మరి ఇక్కడ ఎవరికి రిజర్వేషన్ రావాలి? ఎస్టీ బిడ్డలకు రిజర్వేషన్ రావాలి. మరి దేనిపైన మనం ఆధారపడి చేస్తాం? మరి సోయిలేని రాజకీయ నాయకులు అనుకోవచ్చా, సోయిలేని అధికారులు అనుకోవచ్చా? ఈడ కూడా బీసీలు లేని చోట బీసీల కూడా, ఎస్సీ లేని చోట ఎస్సీల, బీసీలు లేని చోట బీసీలకు రిజర్వేషన్లు. అసలు ఆడ బీసీలే లేదు, బీసీలకు రిజర్వేషన్లు. ఆడ ఎస్సీలే లేరు, ఎస్సీ రిజర్వేషన్. మరి ఎవరి కోసం పనిచేస్తున్నారు? ఇగో మంగళి తండ బీసీ మహిళకి ఇచ్చిండ్లా, అలా బీసీలే లేరు ఆయన అంటే ఇక బీసీ మహిళకి ఇచ్చిండ్రు. రాఘవపురం ఎస్సీలకు అక్కడ తల్లి కొడుకులు 2 ఉన్నారట. తల్లి కొడుకులు ఒక ఆయన సర్పంచ్ అవుతాడు, ఒక ఆమె ఎంపీటీసీ అవుతుంది. మీరు క్లారిటీ లేదు, మన్ను లేదు, మశానం లేదు. ప్రభుత్వం ఎప్పటికన్నా కొంచెం మన్ను ఉండాలి కదా. ఇది ఎట్లా మరి? అవకతవకలు అంటే అభ్యర్థుల ఎంపికలనే మీ రిజర్వేషన్లనే గిన్ని అవకతవకలు ఉంటే రేపు సర్పంచ్ పోటీ చేసే అభ్యర్థులు, ఎంపీటీసీ పోటీ చేసే అభ్యర్థులు, జడ్పీటీసీ పోటీ చేసే అభ్యర్థులు వాడి పరిస్థితి ఏంది? అంటే వాళ్ళకి కావాల్సిన చోట ఇష్టం ఉన్నట్టే పరిస్థితి ఏంది అంటున్నాం. జెన్యున్గా లోకల్ బాడీలో చదువుకుంటే యువత వైపు ఉంటారా? గిన్ని అక్రమాలకు ఇప్పుడే